హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడం జరిగింది. నేనైతే ఇక భువనగిరి టోల్గేట్ కాంచి ఈ వీడియో తీయడం స్టార్ట్ చేసిన. ఉప్పల్ ఎక్స్టోర్ నుంచి బయలుదేరానండి మేము. ఉప్పల్ ఎక్స్టోర్ నుంచి అయితే 37 కిలోమీటర్ల 500 మీటర్లు చూపెడుతుందండి కిలోమీటర్స్ అయితే. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ భువనగిరి టోల్గేట్ దాని తర్వాత చూడొచ్చు మన టెంపుల్ కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మనం టెంపుల్కి రీచ్ అవుతున్నామండి. ఇక్కడ రోడ్లు కొంచెం ఇంకా రిపేర్లో ఉందండి. ఇవి కొత్త రోడ్లు అయితే పడుతున్నాయి. ఈ రోడ్ అయితే వచ్చేసి మొరం పోసి సెట్ చేసారు. ఇప్పుడు మనం అయితే ఇక టెంపుల్కి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ టెంపరీ రోడ్డు కోసం మొరం పోసి సెట్ చేశారు అన్నమాట. చూడొచ్చు మనకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే మధ్యాహ్నం 1కి మూసివేసి మధ్యాహ్నం 3 గంటల వరకు తర్వాత 3 గంటల తర్వాత తెలుస్తారంట. మేమైతే వెళ్ళడం జరిగింది. కమాన్ వచ్చేసిందండి. లోపలికి వెళ్దాం మనం. ఇక ఈ లోపల కార్ పార్కింగ్ 50 రూపాయలు తీసుకుంటారండి. బైక్లు అయితే తక్కువనే ఉన్నాయి, కానీ కార్కి అయితే 100 రూపాయలు 50 రూపాయలు ఉంటుందండి. ఇక మనం టెంపుల్ ముందైతే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనం ముందుగా స్వామివారి నామాలు చూడొచ్చు, అదేవిధంగా స్వామివారి పాదాలు చూడొచ్చు అండి. మనం ఈ పాదాలు మొదట్లోనే కనిపిస్తాయి మనకు. తర్వాత మెట్ల మీద మనం వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం వెళ్ళే ముందు మెట్ల సైడ్ మన ఎడమ చేతి వైపు గుండా దేవుడి దశావతారాలని చూడొచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి మన మత్స్యావతారం అండి, శ్రీ కుర్మ అవతారం అండి, శ్రీ వరాహ అవతారము, శ్రీ నారసింహ అవతారము, శ్రీ వామన అవతారము, శ్రీ పరశురామ అవతారము, శ్రీ రామ అవతారము, శ్రీ బలరామ అవతారము, అలాగే శ్రీకృష్ణ అవతారము. అలాగే లాస్ట్లో చూడొచ్చు మనం 10వ అవతారం వచ్చి కల్కి అవతారము. స్వర్ణగిరి దేవస్థానం అండి మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం వచ్చే భక్తులకైతే ఎండాకాలం టైంలో భక్తులు రద్దీగా ఉండడం జరుగుతుంది. శనివారం ఆదివారం టైంలో ఇక్కడ కాళ్ళు కాలకుండా రెడ్ కార్పెట్లు పరిచారు మంచిగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా. వాటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కూలర్లు కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకి ఇబ్బంది కలగకుండా నీడపట్నం కూర్చోవడానికి మంచిగా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఇక్కడ పడగ మీద కూర్చున్న దేవుడిని చూడొచ్చండి, నాగపాము పడగ మీద. అలాగే పంది అవతారంలో ఉన్న నరసింహస్వామిని చూడొచ్చండి మనం. వరాహ అవతారం అంటారు దాన్ని, పంది అన్నంత తప్పుగా అనుకోకండి, వరాహ అవతారం. అలాగే విష్ణుమూర్తి నీళ్ళల్లో నిద్రపోతున్నట్టుగా విగ్రహము అలా ప్రతిష్ఠించడం జరిగింది. చాలా బాగుందండి. కుదిరినప్పుడు అయితే ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్దది ఉంది. ఇంకా వర్క్స్ కంప్లీట్ కాలేదండి. ఇక్కడ చాలా పనులు ఉన్నట్టున్నాయి ఇంకా టెంపుల్ దగ్గర. ఇక ఈ గంటను కొట్టాలంటే కొంచెం బలం ఉపయోగించాల్సిందేనండి. మనం టెంపుల్ పెట్టినప్పుడు మనం ఎలాగో తినకుండా వెళ్తాం కాబట్టి బలం సరిపోదు, కొంచెం కష్టపడాల్సిందే. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.